మునుపెన్నడూ ఎక్కడా లేని విధంగా నెల్లూరు నగరంలో ప్రముఖ వైద్యులచే ఏబీ మెడికల్స్, సర్జికల్స్, బేబీ కేర్ మరియు ఆర్గానిక్స్ ఆరోగ్య కాంప్లెక్స్ శుభ ప్రారంభం. తేదీ 22/3/24న వేదాయపాలెం, సావిత్రినగర్, నిప్పో ఎదురుగా. డాక్టర్ సిఎస్ శ్రీనివాసరాజు గారు, చీఫ్ కార్డియాలజిస్ట్, కిమ్స్. నమస్తే అండి. ఇవాళ ఏబీ మెడికల్స్ మరియు ఏబీ ఆర్గానిక్స్ యొక్క నూతన బ్రాంచ్ని నిప్పో ఆపోజిట్గా సావిత్రినగర్ వేదాయపాలెంలో ఇవాళ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. నేను, నాతో పాటు మా మిత్రులు డాక్టర్ బాలకొండయ్య గారు, డాక్టర్ రఘురామరెడ్డి గారు, మిగతా ప్రముఖులందరూ కూడా ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇవాళ మనం చూసినట్లయితే మనం తినేటటువంటి ఫుడ్డు, మనం తాగేటటువంటి నీరు, ఆహార పదార్థాలు, ద్రవ పదార్థాలు అన్నీ కూడా కలుషితమై మనకి జబ్బుల్లో దాదాపు 50% నుంచి 70% వరకు ఈ కలుషితమైన ఫుడ్ తీసుకోవటం వల్ల, ప్యూరిటీ లేకుండా ఉన్నటువంటి ఫుడ్ తీసుకోవటం వల్ల వచ్చేటటువంటి జబ్బులు. ఇవాళ చూసినట్లయితే మనకి గ్యాస్ట్రో ఇంటెస్టినల్ డిసీజెస్ కావచ్చు, తర్వాత గుండె జబ్బులు కావచ్చు, తర్వాత క్యాన్సర్స్ కావచ్చు, అన్నీ కూడా కనీసం మనం ఒక స్వచ్ఛమైన పుచ్చకాయని కానీ, స్వచ్ఛమైన నారికేళాన్ని, టెంకాయని కూడా తాగే పరిస్థితి లేదు. ఇవాళ టెంకాయకి కింద మోనోక్రోటోఫాస్ఫేట్ అనేది తల్లి వేరుకి ఏర్పరచడం జరుగుతుంది. అలాగే పుచ్చకాయలకి లోపలికి ఇంజెక్ట్ చేసి, ఆర్టిఫిషియల్ రసాయనాలు ఇంజెక్ట్ చేసి దాన్ని ఎర్రగా రుచిగా కనబడేటట్టు చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే, ఈ ఆర్గానిక్ ఫుడ్స్ అనేది ఈ మధ్యకాలంలో మీకు అందరికీ తెలుసు చాలా ప్రాశస్త్యం పొందింది. దానికి కారణం ఏంటంటే ఈ ప్యూరిటీ. అంటే అది యాక్చువల్గా ఆర్గానిక్ ఫుడ్స్ తయారు చేయడం చాలా కష్టం. ఈ రోజుల్లో మనకి ఆ దిగుబడి కానివ్వండి, తర్వాత పొలం మీద పెట్టే ఖర్చు కానివ్వండి, తర్వాత రసాయనాలు లేకుండా ఏ పంట పండించాలన్నా ఇవాళ చాలా కష్టం. అంత కష్టంతో కూడుకున్నటువంటి ఫుడ్ పదార్థాలని సేకరించి ఎక్కడెక్కడి నుంచో అది ఫామ్ చేయడం ఒక ఎత్తు అయితే, దాన్ని సేకరించి అందరికీ అందుబాటు ధరల్లో ఉంచడం అనేది ఇంకొక ఎత్తు అనమాట. సో అది ఇవాళ ఇది చేసినందుకు ఈ యాజమాన్యాలందరికీ నేను అభినందిస్తున్నాను. అశోక్ గారు అయితేనేమి, వాళ్ళ అబ్బాయి, అందరికీ కూడా అభినందిస్తున్నాను. ఎందుకంటే అది ఒక మంచి పరిణామం. అంటే బిజినెస్ పరంగా పక్కన పెడితే జనాలకి కొంచెం ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు, ఆరోగ్యకరమైన మందులు అందుబాటులో ఉండాలనేది ఇక్కడ కాన్సెప్ట్ అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఉన్న ఫెసిలిటీస్ను ఉపయోగించుకొని అందరూ కూడా ఈ ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని, ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో మనం ఉండడానికి ప్రయత్నించాలి. అలాగే ఈ ఫుడ్ అంతా కూడా ఆర్గానిక్ ఫుడ్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. నేను కూడా చాలా వరకు ఆర్గానిక్ ఫుడ్స్నే వాడతాం ఇంట్లో. మేడం అదే పనిగా వచ్చి తెచ్చుకుంటుంది. తర్వాత ఇంట్లో అన్నీ కూడా అవే చేస్తాం. సాధ్యమైనంత వరకు న్యాచురల్, మన పూర్వీకులు ఏవైతే తిన్నారో వాటికి వెళ్ళటం అనేది ఇప్పుడు అందరూ రియలైజ్ అయ్యారు. ఇన్ని సంవత్సరాల తర్వాత, ఇన్ని దశాబ్దాల తర్వాత పూర్వీకులు తిన్న ఫుడ్డే మంచిది, దానివల్లే జబ్బులు తక్కువ ఉంటాయి. మనం చూసుకున్నట్లయితే మన పెద్దలందరూ కూడా 80-90 ఏళ్ళు బతికారు. వాళ్ళు ఏ హాస్పిటల్కి వెళ్లకుండా, ఏ ఆపరేషన్లు చేసుకోకుండా. దానికి కారణం ఏంటి? వాళ్ళు రాగి సంగటి తిన్నారు, పొలంలోకి వెళ్ళి సద్దన్నం తిన్నారు, పొలంలోకి వెళ్ళి పనులు చేశారు. కాబట్టి శారీరక శ్రమ, మంచి ఫుడ్, కల్తీ లేని ఫుడ్, ఈ రెండు అనేది అక్కడ ఉదాహరణ అనమాట. కాబట్టి మనం కూడా సాధ్యమైనంత వరకు ఈ ఇప్పుడున్నటువంటి రన్నింగ్ ప్రపంచంలో మనం ఆర్గానిక్ ఫుడ్ మీద కొంచెం దృష్టి పెట్టి, మనం తినేటటువంటి ఫుడ్డే మన జబ్బులకి మూల కారణం అనేటటువంటి చిన్న సత్యాన్ని గ్రహించి అందరూ కూడా ఆర్గానిక్ ఫుడ్స్ను వాడటం ఎంతైనా మంచిది, ఎంతైనా శ్రేయస్కరం, ఆరోగ్యకరం. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ కె బాలకొండయ్య గారు, ఆర్థో సర్జన్, కిమ్స్. ఈరోజు ఇక్కడ సావిత్రినగర్ వేదాయపాలెం ఆపోజిట్ నిప్పో ఫ్యాక్టరీ ఏబీ మెడికల్స్ నాకు ఎప్పటి నుంచో సుపరిచితం. ఏపీ మెడికల్స్ అని నెల్లూరులో అందరికీ తెలుసు. వీళ్ళు ఆర్గానిక్ ఫుడ్స్ అండ్ ఏపీ మెడికల్స్ నవ్ ఇట్ సర్జికల్ షాప్ కూడా ఓపెన్ చేశారు. ఇక్కడ ఆర్థోపెడిక్ సంబంధించిన అన్ని వాకర్స్, ఎంసీఆర్ చెప్పులు కానీ, బ్యాక్ సపోర్ట్స్, నీ క్యాప్స్ అన్నీ ఇక్కడ ఆల్. అంటే ప్రతి ఒక్కరు ఇంతకుముందు గాంధీ బొమ్మ దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు నెల్లూరు వేదాయపాలెం ఇటు సైడ్ వచ్చే వాళ్ళంతా ఇక్కడే ఆగి ఇక్కడే తీసుకొని వెళ్ళిపోవచ్చు. బట్ ఇక్కడ నాకు గత 5 ఏళ్ళుగా ఏపీ మెడికల్స్ తెలుసు. వీళ్ళు స్టాండర్డ్ డ్రగ్స్ ఇస్తారు. ఎవరు ప్రిస్క్రిప్షన్, ఎక్కడ ఏ ప్రిస్క్రిప్షన్ ఏది ఉంటే అదే మెడిసిన్స్ ఇక్కడ ఇస్తారు, తెచ్చి ఇస్తారు ఇక్కడ. అది నాకు ఎప్పటి నుంచో తెలుసు వీళ్ళు. సో ఐ కంగ్రాచులేషన్ అరుణ్ టీమ్ అండ్ వాళ్ళ ఆర్గానిక్ ఫుడ్స్ వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలుపుతున్నా. థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ ఎం రఘురామరెడ్డి గారు, ప్రజా వైద్యశాల, స్వామి సత్యాతీర్థ గారు. మా బాల్యమిత్రుడు ఉద్యోగ విరమణ చేసిన తర్వాత ఇంకా బాగా సంపాదించాలనుకుంటే ఇంకేదైనా సరే పని చేసి ఉండొచ్చు అనమాట. కానీ దీనిని ఏంటంటే ప్రజల కోసం ఎక్కువ ఉపయోగకరమైన పని చేయాలనే ఉద్దేశంతో దీనిని తీసుకోవడము, ఇలాంటి దానిని ఏమంటే ప్రమోట్ చేయడము, దీనికోసం 4 సంవత్సరాలుగా చాలా కష్టపడుతున్నాడు.
చాలా చక్కగా దీనిని ఏమిటి ఎక్కడెక్కడెక్కడైతే ఈ ఆర్గానిక్ ఫుడ్స్ దొరుకుతుంటాయో వాటిని మనకు అనంతపురం జిల్లా టింబక్తు కలెక్టివ్ అక్కడి నుంచి కావచ్చును, అలాగే మన తిరుపతి నిశ్చలం అక్కడి నుంచి కావచ్చును, తర్వాత మనకు విజయవాడ దగ్గర ఉన్నటువంటి గ్రామీణం దగ్గర నుంచి అక్కడి నుండి కావచ్చును, ఎక్కడెక్కడ వాటిని వెతికి అనమాట వాటన్నిటిని తీసుకొచ్చి ఒక చోటకు తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాడు అనమాట. దీన్ని అందరూ ఉపయోగించుకొని దీనివల్ల మంచి ఉపయోగం పొందాలని ప్రయోజనం పొందాలని నేను కోరుతున్నాను. మిత్రులు శ్రేయోభిలాషులు ఆశీస్సులతో మా నూతన భవన సముదాయంలో అన్ని మెడికల్, సర్జికల్, బేబీ కేర్ మెరుగైన డిస్కౌంట్తో మరియు అన్ని ఆర్గానిక్ సిరిధాన్యాలు, చిరుధాన్యాలు, గానుగ నూనెలు, ఫల సరుకులు, హెర్బల్ ప్రొడక్ట్స్ అందుబాటు ధరలకు లభించును. ఒక్కసారి విచ్చేయండి. గత 14 సంవత్సరాలుగా సదా మీ సేవలో మీ ఏబీ మెడికల్, మీ ఏబీ ఆర్గానిక్స్. అందరికీ నమస్కారం అండి. గత 14 సంవత్సరాల క్రితము నిప్పో ఏరియాలో కోల్డ్ ఫీల్డ్కి ఎదురుగా ఏబీ మెడికల్స్ స్థాపించడం జరిగింది. అప్పుడు ఈ ఏరియాలో అసలు మెడికల్ షాప్ అనేది లేదు. ఆ సమయంలో ఇక్కడ షాప్ పెట్టడం ఒక నిజంగా చెప్పాలంటే ఒక ధైర్యం చేసి పెట్టాము. ఆ తర్వాత 100 షాపులు ఇక్కడ కంటిన్యూషన్ అయింది. మొట్టమొదటిసారిగా ఏబీ మెడికల్స్ నెల్లూరు రీసేల్లో మొట్టమొదటిసారిగా డిస్కౌంట్ ఇచ్చింది మేమేనండి. గతంలో రీటైల్స్లో డిస్కౌంట్ లేదు, కానీ భారీ ఎత్తున డిస్కౌంట్ ఇచ్చి ప్రజలకి మేము ఆదాయం తగ్గించుకొని ప్రజలకి సేవ చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైము ఇప్పుడు గోల్డ్ ఫీల్డ్ కాడ నుంచి నిప్పో సెంటర్లో మేము నూతన భవనం ప్రారంభించుకొని ఇక్కడికి ఏబీ మెడికల్స్, ఆర్గానిక్స్ రెండుని జత చేసి ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఆర్గానిక్ ఫుడ్డు సార్ వాళ్ళంతా చెప్పారు, నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. సర్జికల్స్ ఇవన్నీ కూడా ఒక నెల్లూరు ప్రజలకే కాదు, ఇటు వాకాడు, వెంకటగిరి, సూరూరుపేట వరకు ఇక్కడ పార్కింగ్ ప్లేస్ ఉంది. ఇక్కడ దీన్ని చూసుకొని ఇక్కడ దీన్ని మెయింటైన్ చేసుకొని మీరంతా దీన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ముఖ్య అతిథులు అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు.